వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్. ప్రస్తుత జీవితంలో ప్లాస్టిక్ లేకుండా రోజు గడవదు. అంతేకాదు మన శరీరంలో కూడా ఓ భాగంగా మారిపోయింది. మంచినీళ్ళ సీసా, టీ కప్పు, భోజనం ప్లేట్ ఇలా ఏదైనా అన్నీ ప్లాస్టిక్తోనే ముడిపడిపోతున్నాయి. మానవ జాతి మనుగడకే ప్లాస్టిక్ పెద్ద ముప్పుగా పరిణమించింది. ప్లాస్టిక్లో ఉండే అతి చిన్న రూపమైన ప్లాస్టిక్ వ్యర్థ కణాలు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాల వంటి అన్ని అవయవాలపై ఇవి హానికర ప్రభావాన్ని చూపుతున్నాయి అని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు మారటం, జీవనశైలి మారిపోవటం వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. హానికరమైన మైక్రోప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలకు చేరుతోంది. పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. స్పర్మ్ సెల్స్లో ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి అని చైనా పరిశోధకులు కూడా తేల్చారు. చైనాలోని 36 మంది ఆరోగ్యవంతమైన యువకులు స్పర్మ్ను ప్రయోగశాలలో పరీక్షించారు. అన్ని నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొని వీరంతా షాక్ అయ్యారు. మంచినీళ్ళ సీసాలు, బ్యాగుల తయారీలో ఉపయోగించే పాలీఇథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టైరిన్ వంటి కణాలను పురుషుల వీర్యంలో గుర్తించారు. ఈ ప్లాస్టిక్ కణాలు సంతానోత్పత్తికి కీలకమైన స్పర్మ్ కణాలు కదలికలను అడ్డుకుంటున్నట్లు తేలింది. స్పర్మ్ కణాలు పెరుగుదల, నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఇటలీలో నిర్వహించిన మరో అధ్యయనంలో పురుషుల సంతానోత్పత్తిపై ప్లాస్టిక్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కూడా తేలింది. వీలైనంత మేరకు పురుషులు ప్లాస్టిక్ను దూరంగా ఉండాలి అని పరిశోధకులు సూచిస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.